ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ ఒక ప్రశ్న వేయాలి అని ఆశపడుతున్నాను. కృపా వరములు అన్న ఆత్మ వరములు అన్న ఎన్ని ఉన్నాయి? ఆత్మ వరములు మనం సాధారణంగా ఆత్మ ఫలములు విన్నాము. అయితే ఆత్మ వరములు ఎన్ని ఉన్నాయి? అవి ఏ విధంగా దేవుడు విభజించి ఉన్నాడు? ఎన్ని రకాల అయిన ఆత్మ వరములు ఉన్నాయో మనము తెలుసుకుందాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆత్మ వరములు 9 ఉన్నాయి. ఆత్మ ఫలములు కూడా 9 ఉన్నాయి. ఆత్మ ఫలములు ఎంతో ఇంపార్టెంట్. మన జీవితంలోనే, మన ఆత్మీయ యాత్రలోనే మనము ప్రయాణము చేస్తూ ఉండగా ఆత్మ ఫలములలోని ఫలించుట ఎంతో ఇంపార్టెంట్. అయితే ఈ ఆత్మ వరములు పొందుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మనము ఆలోచించవచ్చు. అయితే ఆత్మ వరములు పొందుకోవాలంటే మొదటిగా ఆత్మ ఫలాలలోని ఫలించాలి. మొదటిగా ఆత్మ ఫలాలను పాటించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, వీటినన్నిటినీ మనము పాటిస్తే దేవుడు ఆత్మ వరములను దయచేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆత్మ ఫలములలోని మనము కొన్నిటిని పాటించలేము, ఆర్ అన్నిటినీ మనము పాటించలేము. కానీ దేవుడు ఎంతో గొప్పవాడు. వీటికి దేవుడు ఇంకొక పేరు పెట్టాడు. ఏమని? కృపావరములు. దేవుడు కృప కలిగినవాడు. ఆయన మన పట్ల ఎంతో కృప చూపించాడు కదండి. ఈ లోకంలోని మనం ఎలాగ జీవించాలో, ఎలాగ జీవించినా కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టే మనం పుట్టకన్నా ముందే, 2000 సంవత్సరాల కన్నా ముందే దేవుడు వచ్చి మన కోసము తన ప్రాణాన్ని అర్పించి ఈరోజు కూడా ఆయన రక్తము సజీవంగా ఉంది. మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆయనకు దగ్గర చేస్తుంది కదా. ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన కృప. అయితే ఈ కృపావరములను పరిశుద్ధాత్ముడంట ఆయనను 11వ వచనము, ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఈ వరములన్నీ అంట ఆత్మ ఒక్కడే. అంటే ఆత్మ అంటే ఎవరిక్కడ? పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి యేసయ్య మనకి వాగ్దానము చేసి వెళ్ళి పరిశుద్ధాత్ముడను, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన బోధించిన వాటిలోవే మనకి మరలా ఆయన బోధిస్తూ, ఆయన మార్గంలోని ఎలాగ నిలబడాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో మనకి బోధిస్తూ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతి దినము కూడా ఆయన మార్గాలలోని నడిపిస్తున్నాడు కదండి. అయితే పరిశుద్ధాత్ముడే అంట ఆయన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేస్తూ కార్యసిద్ధి కలుగజేస్తున్నాడంట. కార్యసిద్ధి అంటే ఏంటండి? దేవుని చిత్తము. ఏ సమయంలోని ఏ కార్యము జరగాలి, ఏ సమయంలోని ఎవరి జీవితంలోని ఏ ఆశ్చర్యకార్యము జరగాలి, సమస్తము ఆయనకు తెలుసు.
ఆయన ఎవరి జీవితాన్ని ఏ విధంగా మార్చాలో ఆయనకి తెలుసు. ఏ సిచ్యువేషన్ ఎలా చేస్తే ఈ మనిషి నా దగ్గరికి వస్తాడు ఆయనకు తెలుసు. సో కార్యసిద్ధి కలుగ చేయడానికి దేవుడంట, పరిశుద్ధాత్ముడంట ఈ కృపా వరములను మనకి విభజిస్తున్నాడంట. అయితే కృపా వరములు అన్నీ ఒక వ్యక్తే పొందుకోవచ్చు అంటే ద ఆన్సర్ విల్ బి ఎస్. కానీ అన్నీ ఒకే వ్యక్తిలోని చూడడము బహు కష్టతరం. అయితే ఆ వ్యక్తి ఎంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎంతగానో దేవుని మార్గాలలోని నడిస్తే తప్ప ఇవన్నీ ఒక వ్యక్తిలో మనము చూడలేమనుకుంటా. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరందరూ ఒక్క శరీరమై ఉన్నారు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఈ కృపావరములను మనము పొందుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొందుకొని ఉన్నారు. ఒక్కొక్కరు 1 లేదా 2 లేదా 3 పొందుకొని ఉంటారు. అయితే 12వ వచనం నుండి మనం చదువుదాము. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములను కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రంన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నుగాను గనుక శరీరంలోనిది కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒకటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదముతో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యంలే. శరీరంలో ఏ అవయవంలో ఘనత లేనివని తలంతుము, ఆ అవయవంలో మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరంను అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారును గాను, కొందరిని ఉపకారులు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? కృపావరములు అన్నీ ఒకే వ్యక్తి చేయగలడా? అందరూ అపోస్తలుగా, బోధకులుగా, అద్భుత కార్యములు చేయవారుగా అన్ని కార్యాలు ఒకే వ్యక్తి చేయగలడా అంటే లేదండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకొని ఉన్నాడు. ఈరోజు దేవుని సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి ఆయన ఈ కృపావరములను దయచేస్తున్నాడు. అయితే ఈ కృపావరములను మనము పొందుకున్నప్పుడు నిజముగా దేవుడు ఎంతో ఘనపరచబడుతున్నాడు.
ఈరోజు మీకు కలిగిన కృపావరము ఏంటో మీరు ఎరిగి ఉన్నారా? దేవుడు మీకు ఏ వరమును దయచేస్తున్నాడు? వాట్ గిఫ్ట్ హీ హ్యావ్ గివెన్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ ఫర్ యువర్ ఫెయిత్ దట్ యు హ్యావ్ షోన్ టువర్డ్స్ హిమ్. మీరు చూపించిన విశ్వాసమునకు దేవుడు మీకు దయచేసిన ఆ బహుమతి, ఆ వరము మీరు కనుగొన్నారా? డిడ్ యూ ఫైండ్ ఇట్? నిజంగా కనుగొన్నారా అండి దానిని? దేవుడు ఏ వరము దయచేశాడో, దేవుడు దాని ద్వారా అనేక మందిని ఆశీర్వదింపబోతున్నాడని మీరు గ్రహించారా? ఈరోజు ఒక గొప్ప మాట అండి. God doesn't bless you only for yourself, to just not to keep it to yourself. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కేవలం మీ దగ్గర పెట్టుకోవడానికి కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పి. టుడే గాడ్ గిఫ్టెడ్ యూ బికాస్ యూ విల్ బీ యాజ్ ఎ గిఫ్ట్ టు మెనీ. God blessed you because you will be a blessing to many. కదండి, నిజంగా దేవుడు ఏది చేసినా ఆయన ఆలోచనకర్త అని చెప్పి ఆయనకు పేరు కదా. ఆయన ఏది చేసినా ఆయన ఆలోచనలు ఎంత శ్రేష్టమైనవి. ఆయన ఎన్ని తరాల ముందు మన కోసం ఆలోచించి తన ప్రాణాన్ని అర్పించి ఈరోజు మనకి బోధిస్తున్నాడు. ఆ ఆలోచనకర్తను మనము కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ అండి. అయితే ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన మనకు ఏ విధంగా మనల్ని వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఏ విధంగా మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాలో ఆయనకు తెలుసు. ఈరోజు పొందుకున్న ఆశీర్వాదాలు, పొందుకున్న దీవెనలు మనకి మనమే పెట్టుకుంటే ఏమి లాభం అండి? మనకి మనమే పెట్టుకుంటే is it enough if we keep the blessings for ourselves? ఆశీర్వాదాలు మనకి మనమే పెట్టుకుంటే ఇంకా ఏం దీవెనండి? ఇతరులు దాని ద్వారా ఆశీర్వదింపబడము, వారు ఇతరులకు ఆశీర్వదింపబడము, ఇతరులకు ఆశీర్వాదంగా వారు మారడము. ఇప్పుడు ఒక్కరి నుంచి నలుగురు మారుతున్నారంటే ఆ నలుగురు నుండి ఇంకొక 8 మంది మారచ్చు, ఆ 8 మంది నుండి ఇంకొక 20 మంది మారచ్చు. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు ఒక్క వ్యక్తిని ఉంచాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నది ఇంకొకటి ఏంటంటే, మనమందరము ఏకంగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి? ఈ వరములు పొందుకున్న తర్వాత అవును, ప్రతి ఒక్క క్రైస్తవునికి అంటే నిజముగా క్రీస్తుని ప్రేమించి, నిజముగా క్రీస్తుని అంగీకరించి, నిజముగా క్రీస్తు రక్షకుడని ఎరిగి దేవుణ్ణి మహిమపరచాలి అన్న ఉద్దేశము కలిగి ఉన్న క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పి, ఒకరినొకరు ప్రేమతోటి, రెస్పెక్ట్ తోటి ఒకరినొకరు చూడాలి అని చెప్పి. మన బాడీలోని ఆర్గాన్స్ కోసం దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ అవయవములు. ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ కూడా దానితోటి శ్రమ పడతాయంట. ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా సంతోషిస్తున్నాయంట కదా. ఈరోజు మనలో అనేకులు ఒకరు వృద్ధి పొందుతుంటే, ఒకరు అభివృద్ధి చెందితే చూడలేని తత్వము అది క్రైస్తవుల తత్వము కాదండి. ఈరోజు ఒకరు ఘనత పొందుతుంటే చూడలేని తత్వము, చూడలేని కళ్ళు, చూడలేని హృదయము మనము కలిగి ఉన్నామేమో మనము పరీక్షించుకోవాలి, మనము పరిశోధించుకోవాలి. నీ స్నేహితుడే కదా, నీ తోటివాడే కదా అక్కడ ఘనపరచబడుతుంది, నీ తోటివారే కదా అక్కడ హెచ్చింపబడుతుంది. సో మనము నేర్చుకోవాలి ఏంటది? ప్రేమించడము, రెస్పెక్ట్ ఇవ్వడము మనము నేర్చుకోవాలి. ఈరోజు ఒక అవయవము బాధపడుతుంది ఇంకొక అవయవము కూడా కదా, కంపెన్సేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే,
వెన్ సమ్వన్ ఈజ్ ఇన్ ట్రబుల్ అంటే ఎవరన్నా ఏడుస్తే మీరు వారితో కూడా ఏడువుడి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎవరైనా సంతోషిస్తే మీరు వారితోటి కూడా సంతోషించండి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఈ విధంగా మనము జీవించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే పొందుకుంటాను, కానీ నేను ఎవరికి ఇవ్వను అంటే దేవుడు హీ కెన్ నెవర్ బ్లెస్. నేనే పొందుకోవాలి అని అంటే దేవుడు బ్లెస్ చేయడండి. నేనే పొందుకోవాలంటే దేవుడు ఆశీర్వదించడు. దేవా నన్ను ఆశీర్వాదకరంగా మార్చయ్యా అన్నప్పుడు దేవుడు మారుస్తాడు. కానీ నోటి మాట వరకు మాత్రమే కాక మన క్రియలు దానిని చూపించగలగాలి. దేవా నన్ను ఆశీర్వాదకరంగా మార్చనప్పుడు దేవుడు నిన్ను దీవించిన తర్వాత ఇది నేను ఇప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు నేను దీన్ని పంచాలా అని మనము ఆలోచించొద్దు. మనము వెనుకంజ వేయడానికి వీలు లేదు. సో వాట్ ఎవర్ వీఆర్ రిసీవింగ్, లెట్ us బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ట్రై చేయండి. మీ వల్ల కావట్లేదా, దేవుణ్ణి శక్తి అడిగి, దేవా నువ్వు నాకు దయచేసిన ఈ దీవెనను నేను ఇతరులకి పంచిపెట్టాలి, నువ్వు నాకు అందించిన ఈ వరమును నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా వాడాలి. దేవా నువ్వు నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా వాడు, నువ్వు నన్ను వాడుకో తండ్రి అని చెప్పి మనము దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. సో లెట్ us నాట్ బీ గ్రీడీ. గ్రీడ్ తోటి నిండిపోయిన వారిగా, లోభత్వంతో నిండిపోయిన వారిగా మనం ఉండక దేవుని నామాన్ని మహిమపరచాలి అని చెప్పి దేవుడు ఎంతో ఆశిస్తున్నాడండి. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఒక్కరికి నేను దయచేశాను. క్రీస్తులోని మనం అందరము వేరువేరుగా అవయవములమై ఉన్నాము. మనల్ని అవయవములుగా దేవుడు ఏర్పరచుకున్నాడు క్రీస్తు ద్వారా. బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవులందరము ఏంటండి ఇప్పుడు వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము దేవుని శరీరమై ఉన్నాం, దేవుని అవయవములై ఉన్నాం. మనము క్రీస్తు శరీరం అయితే క్రీస్తులోని మనం అందరము జతపరచబడ్డాము. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అయితే చర్చ్, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే చర్చ్, మనమందరము లోకము నుండి వేరుపరచబడ్డ వారము కదండి. సో మనమందరము లోకం నుంచి వేరుపరచబడ్డాము కాబట్టి మనము లోకానికి వెలుగుగా జీవించాలని చెప్పి అందరూ ఐక్యమత్యం కలిగి క్రీస్తు కోసము జీవించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. సో మనం ఆ విధంగా జీవించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నప్పుడు ఆయన మన ఆశలన్నీ తీర్చాడు. ఆయన మన కోరికలన్నీ, మన హృదయ ఆలోచనలన్నిటినీ నెరవేర్చి నీ ఆశ భంగము కానేరదు, నేను నీ ఆశను తీరుస్తానని చెప్పి, నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆయన ఆశ ఇది మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని. ఆయన ఆశ ఇది మనం ఒకరినొకరు కలిసి జీవించాలని, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆశించినది మనము చేయడానికి మనకి కష్టమా? లేదు కదండి. ఆయన కోరికను మనము కూడా పట్టించుకోవాలి. మనము ఆయన ఎంత ఆశపడుతున్నాడో దానిని మనము పట్టించుకోవాలి. ఈరోజు అది ఎంతో బాధ్యత మన మీద ఉంది. మనము చల్లారిపోయిన స్థితిలో ఉండడానికి, వేసారిపోయిన స్థితిలో ఉండడానికి, ఆరిపోయిన స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు ఆయన వెలిగిస్తున్నాడు. వెలిగిస్తున్న ఆయన వైపు తిరుగుతూ ఇతరులకు వెలుగుగా ఉంటారో, లేకపోతే చీకటిలో ఉండి చీకటి ప్రపంచంతో కలిసిపోతారో మీ ఇష్టం. ఈరోజు వెలుగుగా ఉండమని చెప్పి దేవుడు సెలవిచ్చున్నాడు. యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్ అని చెప్పాడు. యు ఆర్ ద సాల్ట్ టు ద ఎర్త్ అని చెప్పాడు దేవుడు. వెన్ గాడ్ సెడ్ హీ విల్ అకంప్లిష్ ఇట్. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. బట్ హీ నీడ్స్ సబ్మిషన్. ఆయనకు సబ్మిషన్ కావాలి, ఆయనకు సమర్పణ చేసేవారు కావాలి. మీరు సమర్పణ చేయగలరా? దేవుని కోసం మీ ఆశలను సమర్పణ చేయగలరా? దేవుని కోసం మీ కోరికలను సమర్పణ చేయగలరా? మీరు సమర్పణ చేయగలిగితే దేవుడు ఆయన గిఫ్ట్స్ని ఆయన దయచేసి మిమ్మల్ని ఇతరులకు ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక తీర్మానము తీసుకొని దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా దేవుని బిడ్డలుగా మనమందరము జీవిద్దాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.